శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. గజకేసరి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికి ఎంతో అదృష్టం అనేది రేపటి నుండి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో మీకు రాని అదృష్టం ఈ సమయంలో మీకు ఇప్పుడు రాబోతూ ఉంది. అయితే అసలు గజకేసరి యోగం కారణంగా ఎంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు? అసలు వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది? ఏ విషయాల్లో వీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, రేపటి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు రేపటి నుండి కూడా అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీరు చేపట్టేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు ఉండవు. నిజానికి చెప్పాలి అంటే కనుక గజకేసరి యోగం అనేది ఏ రాశుల వారికి ఉంటుందో వారు చాలా అంటే చాలా అదృష్టాన్ని పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మేషరాశి వారికి కూడా ఈ గజకేసరి యోగం ఉండడం వలన మీరు గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు ఎంతో యుగవంతమైన, అదృష్టవంతమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని మీరు రేపటి నుండి పొందుకోబోతున్నారు. గతంలో మీకున్న అన్ని ఆటంకాలు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అలాగే అన్ని మిశ్రమ ఫలితాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలా అయితే మీ జీవితం ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగానే మీ యొక్క జీవితం మీరు మార్చుకోబోతున్నారు. మీరు చేపట్టేటటువంటి అన్ని పనుల్లో కూడా మీకు విజయాలు అనేవి బాగా కనిపిస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ యొక్క జీవితం అనేది రేపటి నుండి మారబోతూ ఉంది. ఇక రేపటి నుండి గజకేసరి యుగం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాతి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో ధైర్యం అనేది బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా ఎంతో ధైర్యంగా చేసుకుంటూ వెళ్తారు. మీకు ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా పెరిగేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మీరు అనుకున్న అన్ని పనులు కూడా ఏ ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి అన్ని గొడవలు, విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అందరితో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. మీకుండేటటువంటి టెన్షన్స్, ఒత్తిడులు అనేవి పూర్తిగా దూరమైపోతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. అలాగే ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగడం లేదని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం అసలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. గజకేసరి యోగం కారణంగా రేపటి నుండి అదృష్టాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి వారికి రేపటి నుండి కూడా అనుకూలమైన సమయం మొదలవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే మీకు గతంలో ఉండేటటువంటి అన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని గొడవలు పూర్తిగా దూరమైపోతాయి. ఇక గతంలో మీకు ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మీతో కలిసి సంతోషంగా ఉండటానికి వారు ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే నిజానికి ఈ సింహరాశి వారికి చాలా అంటే చాలా విపరీతంగా కోపం అనేది ఉంటుంది. ఈ కోపం కారణంగానే మీరు చాలా వరకు కూడా సంబంధాలను తెంచుకున్నారని చెప్పాలి. అయితే ఇకపై అవి ఏవి ఈ సమయంలో కనిపించడం లేదు. కానీ వీలైనంత వరకు కూడా మీరు మీ యొక్క కోపం విషయంలో మీరు జాగ్రత్తగా వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి, అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి, విద్యార్థులకు, వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి, అలాగే సంతానం కలగడం లేదని బాధపడే వారికి, అలాగే ఉద్యోగాలు రావడం లేదని బాధపడే వారికి, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కాబట్టి రేపటి నుండి కూడా గజకేసరి యోగం వలన రాబోయేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా సింహరాశి వారి పూర్తిగా వినియోగించుకోండి.
ఇక రేపటి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న 4వ రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఉద్యోగం పరంగా చూసినట్లయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి వ్యాపారం విషయంలో ఆర్థికంగా వారికి లాభాలు బాగా వస్తాయి. మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కానీ, బయట వ్యక్తులతో కానీ, అలాగే మీ స్నేహితులతో కానీ మీకు ఏవైనా విభేదాలు, గొడవలు ఉంటే గనక అవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలి అని అనుకున్నా ఈ రోజు నుంచి మొదలుపెట్టడం మంచిదిగా చెప్పుకోవచ్చు. మీరు చేసే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా దూరమైపోతాయి. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతూ ఉంది. ఇక గజకేసరి యోగం కారణంగా రేపటి నుండి కూడా అదృష్టాన్ని పొందుకోబోతున్న 5వ రాశి తులారాశి. తులారాశి జాతకులకు ఎన్నడూ లేనటువంటి వారు ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఇప్పుడు ఈ సమయంలో వారు చూడబోతూ ఉన్నారు. అంటే అంతలాగా మీ యొక్క జీవితం మారబోతూ ఉందని అర్థం. మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. గతంలో మీకు ఆర్థికంగా అనుకూలత లేదు అని బాధపడుతూ ఉంటే ఇకపై మీరు బాధపడవలసిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా అనుకూలమైన సమయాలు ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, వేరే రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే సంతానం లేదని బాధపడే వారికి కానీ, పెళ్లిళ్ళు జరగడం లేదని బాధపడే వారికి కానీ, ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్తున్నారని బాధపడేవారికి కానీ, అదేవిధంగా ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకునే వారికి ప్రతి దానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం, లేదంటే వేరే ఏదైనా కారణం వలన వెనక్కి తగ్గుతున్నాం, ఇలాంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఎవరైతే పడుతున్నారో వారందరికీ కూడా ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉంటుంది. మీ డిప్రెషన్ కానివ్వండి, మీ టెన్షన్ కానివ్వండి, మొత్తం అన్నింటి నుండి కూడా మీరు బయటికి వచ్చేస్తారు. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన రోజుల్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా తులారాశి వారు పూర్తిగా వినియోగించడం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అస్సలు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకండి. ఫ్రెండ్స్, చూసారు కదా, రేపటి నుండి కూడా గజకేసరి యోగం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న 5 రాశుల వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.